ఒకవేళ మీతో ఎవరైనా నేను మీకు 100 కోట్లు ఇస్తా కానీ రేపు పొద్దున్న మీరు లేవలేరు అంటే కొంచెం ఫన్నీ క్వశ్చన్, కానీ ఆలోచించండి. 100 కోట్ల రూపాయలు కానీ ఈ రోజే ఖర్చు చేయాలి, రేపు మీరు లేవలేరు. ఏంటి మీకు ఏమనిపిస్తుంది? ఒకరైనా దీనికి హా చెప్తారా? అంటే దాని అర్థం రేపు ఉదయం 100 కోట్ల కంటే ఖరీదైంది. ఈ వీడియో పేరు స్టాప్ వేస్టింగ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఆపేయండి. కానీ నేను ఈ పూర్తి వీడియోలో లైఫ్ గురించి మాట్లాడను, టైం గురించి మాట్లాడతా. మనం చావుతో పోరాడతాం ఎందుకంటే జీవితం ఆ రోజు అంతమైపోతుంది, కానీ టైం వేస్ట్ చేయడంతో కాదు. ఎందుకు? లైఫ్ అంటే ఇంత ప్రేమ కానీ టైంతో కాదు. ఎందుకు? ఈ లైఫ్ ని టైంతోనే కదా గడపాలి. టైం నాపండి, జీవితం ఆగిపోతుంది. టైం ని ఫాస్ట్ చేయండి, ఒక్క సెకండ్ లో లైఫ్ అయిపోతుంది. టైం ఉంది కాబట్టి లైఫ్ ఇలా నడుస్తుంది. లైఫ్ ఉంది కాబట్టి టైం నడవడం లేదు. 2025లో ఆల్రెడీ 9 నెలలు అయిపోయాయి. ఒకవేళ మీరు లేట్ గా చూస్తే అది వేరు. ఇప్పుడు 3 నెలలు మిగిలి ఉన్నాయి. అందరి దగ్గర లిమిటెడ్ టైం ఉన్న తర్వాత కూడా ఇయర్ ఎండ్ లో అందరి దగ్గర వేరే వేరే రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకరు ఎలాన్ మస్క్ లా వారంలో 100-200 గంటలు పనిచేస్తూ ఉంటారు. వర్క్ లైక్ హెల్లా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు తెలుసా, అదృష్టం కోసం కూర్చున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి, రోజు కష్టపడాలి. ఎందుకంటే రోజు హద్దుకు మించి కష్టపడే వాళ్ళకి ఏ రోజు అదృష్టం కలిసి వస్తుందో వాళ్ళకే తెలీదు. అనుకోండి ఒక రోజు మీ లక్కీ డే, కానీ మీరు సెలవులు ఉన్నారు లేదా ఓటం నొప్పుకున్నారు. అదృష్టం కలిసి వచ్చే టైంలో మీరు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అతుర్వేదలో కాలాన్ని, టైం ని యాజ్ ఏ హార్స్ కన్సిడర్ చేశారు. ఇక్కడ సమయం గుర్రం అంత వేగంగా పరిగెడుతుంది. అండ్ ఈ గుర్రం దేనికోసం ఆగదు. ప్రతి దానికి ప్రైజ్ ఉంటుంది, కానీ గుర్రానికి ఎటువంటి ప్రైజ్ లేదు. టైం అనే గుర్రానికి ఎంత డబ్బు ఇచ్చినా ఒక్క సెకండ్ కూడా ఆపలేరు. అయితే మీరు ఆ గుర్రంపై కూర్చొని ప్రయాణికుడు అవ్వచ్చు లేదా వెళ్ళనివ్వచ్చు. ప్రతి ఒక్కటి వెనక్కి రాగలదు. డబ్బు, రెస్పెక్ట్, ఇది అది అన్ని. టైం రాదు. ప్రతి లిమిటెడ్ వస్తువులకి ఒక ప్రైజ్ ఉంటుంది. అందుకే డైమండ్ అన్నిటికంటే ఖరీదైనది, కానీ దాన్ని కూడా కొనొచ్చు, టైం ని కొనలేం. ఒక మూవీలో టోనీ స్టార్క్ ఫాదర్ చెప్తారు, ఈ ప్రపంచంలో వెల్త్ మొత్తం ఏకం చేసినా ఒక్క సెకండ్ కూడా కొనలేం. అండ్ ఇదే విలువైన క్షణాన్ని, ఇదే టైం ని మీరు కోల్పోతున్నారు. వీడియో వాతావరణంలో మునిగిపోండి. ఎవరైతే టైం గురించి ఇలా చింతిస్తారో, 30 నిమిషాలు కోల్పోతే 30,000 రూపాయల కంటే ఎక్కువ నష్టం వస్తుందని పరిగణిస్తారో, ఒకవేళ 30 నిమిషాలను 30,000 కంటే ఎక్కువ అనుకుంటే త్వరలోనే వాళ్ళకి టైం వస్తుంది. 30 నిమిషాలకి వాళ్ళ 30,000 కంటే ఎక్కువ విలువ ఉంటుంది. డబ్బు వెనక్కి పరిగెడితే టైం మిమ్మల్ని ఎప్పటికీ ఆదుకోదు. టైం వెనక్కి పరిగెడితే డబ్బు ఎప్పటికీ మీ పక్కనే నిలబడుతుంది. మనందరికీ పర్ డే 86,400 సెకండ్స్ దొరుకుతాయి. ఆలోచించండి, రోజు డబ్బులుగా దొరుకుతాయి, కానీ ఈ రోజే ఖర్చు చేసేయాలంటే అలా ఖర్చు చేస్తారు. 1 కోటి రూపాయల లాంటి పెద్ద అమౌంట్ కూడా మీకు చిన్నగా కనబడుతుంది. ఒకవేళ అది 30 సంవత్సరాల జీవితంలో సంపాదిస్తే. అదే 1 కోటి రూపాయలు సంతోషాన్ని ఇస్తుంది ఒక నెలలో సంపాదిస్తే. అదే 1 కోటి రూపాయల ముందు 100 రూపాయల లాంటి చిన్న అమౌంట్ కూడా పెద్దగా అనిపిస్తుంది ఒకవేళ అది ప్రతి నిమిషానికి సంపాదించగలిగితే. మనం డబ్బుకు కాదు సమయానికి విలువిస్తాం. ఒకవేళ ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసి కాలం అనే గుర్రాన్ని వెళ్ళనిస్తే ఏం పర్వాలేదు. రండి, ఈ వీడియోలో సమయాన్ని స్వారీ చేయడం నేర్పిస్తా. ఎలా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషాన్ని పట్టుకోవాలి. 2 అతిపెద్ద పాపాలని మనం తెలిసి తెలియక చేసేస్తాం. మొదటి పాపం, మనల్ని మనం వీక్ అనుకోవడం. 2, టైం ని వేస్ట్ చేయడం. ఈ వీడియో సైంటిఫికల్లీ ప్రూవన్. కేవలం జోష్ ని మాత్రమే ఇవ్వను అండ్ ఎటువంటి బోరింగ్ రీసెర్చ్ ని ఇవ్వను. నేను జోష్ తో పాటు రీసెర్చ్ ని ఇస్తా. మోటివేషన్ కాదు, లాజికల్ మోటివేషన్. మనుషులు ఇప్పటి వరకు 100 ప్రొడక్టివిటీ హ్యాక్స్, తక్కువ సమయంలో ఎక్కువ పని ఎలా చేయాలని 100 మార్గాలు తెలుసుకున్నారు. అందులో నుండి హార్వర్డ్ కూడా ఒకటి కన్ఫర్మ్ చేసింది, ఏదైతే అన్నిటికంటే బెస్టో అది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. టైం గురించి చింతించే మనిషి ఎప్పుడు ఎవరి సమయాన్ని వృధా చేయడు. ఉప్పు సత్యాగ్రహం టైంలో మహాత్మా గాంధీజీ స్పీడ్ గా నడుస్తున్నారు. అంతలోనే ఒక ఇంగ్లీష్ అతను గాంధీ గారిని కలవడానికి వచ్చి ఇలా అన్నాడు, హలో మిస్టర్ గాంధీ, మై నేమ్ ఈస్ వాకర్. దానికి గాంధీ గారు అన్నారు, మీరు వాకర్ అయితే నేను వాకర్నే అని చెప్పి తన యాత్రలో ముందుకు సాగారు. ఒక వ్యక్తి గాంధీజీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, మీరు వాకర్ని ఎందుకు కలవలేదు? అతను ఒక రిపోర్టర్ లా ఉన్నాడు. మీ పేరు అన్ని ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయ్యేది, ఫేమస్ అయ్యేవారు. అప్పుడు గాంధీజీ అన్నారు, నాకు ఫేమస్ అవడం కన్నా నాకు నా టైం చాలా విలువైనది. అబ్రహం లింకన్ తన ఎర్లీ లైఫ్ ని పేదరికంలో గడిపారు. సమయాన్ని ఎలా వాడుకున్నారంటే దెబ్బకి అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయారు. ఒకేసారి తను 3 పనులు చేసేవారు. వాళ్ళ నాన్నకి హెల్ప్, ఫార్మ్ వర్క్, ఇంకా చదువుకోవడం. ఈ రోజుల్లో స్టూడెంట్స్ చదువుతో పాటు సైడ్ హజిల్ చేయలేకపోతున్నారు. నేను 100 సార్లు చదివాను ఈ లైన్. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చావడం తప్పు. కానీ ఈ రోజుకి మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మనందరికీ తెలుసు, దేవుడు అందరి బ్యాంక్ అకౌంట్లో డబ్బు కంటే విలువైన దాన్ని వేసి పంపిస్తాడు, అదే టైం. అందరు కోటీశ్వర్లు టైం ని సరైన చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబ్బుని కాదు. ప్రపంచం అంతా చూశారు, వారెన్ బఫెట్ సరైన చోట డబ్బు ఇన్వెస్ట్ చేశాడని. కానీ ఎవరు ఇది గమనించలే, తన డబ్బుని కాదు తన టైం ని సరైన చోట పెట్టాడు.
6 ఏళ్ల వయసులో వారెన్ బఫెట్ గారు గ్రోసరీ స్టోర్ నుండి 25 సెట్ల కోకోకోలా అండ్ చూయింగ్ ప్యాక్స్ కొని 5% ప్రాఫిట్ పై డోర్ టు డోర్ తిరిగి సేల్ చేసేవాడు. తన ఏజ్ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే వారెన్ బఫెట్ కాలం యొక్క గుర్రంపై సవారీ చేస్తున్నాడు. 5 ఏళ్ల తర్వాత 11 సంవత్సరాలకి షేర్ మార్కెట్ లోకి వచ్చాడు. డబ్బు లేదు అని సాకులు చెప్పలేదు, టైం వేస్ట్ చేయలేదు, న్యూస్ పేపర్స్ అమ్మడం మొదలు పెట్టాడు. నెలకి 175 సంపాదిస్తూ స్టాక్స్ లో పెట్టేవాడు. అలా చేస్తూ 16 సంవత్సరాలకి $53,000 సంపాదించాడు. కేవలం డబ్బు కాదు, ముందు టైం ని సరైన చోట ఇన్వెస్ట్ చేశాడు. బిల్ గేట్స్ చాలా సార్లు వారెన్ బఫెట్ యొక్క టైం మేనేజ్మెంట్ ని మెచ్చుకున్నారు. రిజల్ట్ యొక్క ఇంటర్వ్యూలో చెప్తాడు, నాకు ఇంకా గుర్తుంది, వారెన్ తన క్యాలెండర్ ని చూపించాడు, తను ప్రతి ఒక్క నిమిషాన్ని ప్యాక్ చేసి ఉంచాడు. తను నమ్మేది ఏంటంటే వర్క్ చేయడానికి ఏకైక మార్గం ఇదే. టైం ఏ బిచ్చగాడినైనా రాజుని అండ్ ఏ రాజునైనా బిచ్చగాడిగా మార్చగలదు. కారణం జాగ్రత్తగా వినండి. ఏ జబ్బునైనా కారణం తెలుసుకోకుండా అంతం చేయలేం. 2 అతిపెద్ద కారణాల వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఫస్ట్ ది ల్యాక్ ఆఫ్ ఎనర్జీ లేదు, మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా అనొచ్చు. రెండోది టైం ఎక్కడ పెట్టాలో తెలియకపోవడం, ల్యాక్ ఆఫ్ పర్పస్. రేపు చేస్తా, మండే చేస్తే, ఇప్పుడు చేయాలని లేదు. ఏ మనిషి అయితే కేవలం ఫీల్ ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పనిచేస్తారో, ఇంకా రోజు ప్లానింగ్ మారుస్తాడో, తను ఎప్పటికీ తన రోజును పట్టుకోలేడు. కాలం అనే గుర్రం అయితే పరిగెడుతూనే ఉంటుంది. మీకు కూర్చోవాలని అనిపించినా అనిపించకపోయినా రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి. ఒక్క క్షణంలో ప్రళయం వస్తుంది. అందరూ ఇది విన్నారు, కానీ మోడర్న్ మనుషుల కోసం ఇది కొత్త లైన్. ఈ రోజు చేసేది రేపు చేయి, రేపు చేసేది ఎల్లుండి చేయి. తొందర ఏముంది బ్రో, ఇంకా సంవత్సరాలు బ్రతకాలి. ఎవరైతే ఖాళీగా కూర్చోవడం అలవాటు పడ్డారో, లేక ఫోన్ కత్తుక్కుపోవడం అలవాటు పడ్డారో, వాళ్ళ లక్షల యుద్ధ గుర్రాలని వెల్లనిస్తున్నారు. వాటన్నిటిపై ఒక్కొక్క హార్డ్ వర్క్ చేసే మనిషి సవారీ చేస్తున్నాడు. కానీ ఆ గుంపులో కేవలం ఒక గుర్రంపై రాజు సవారీ చేయడం లేదు. ఎందుకంటే రాజుకు వెళ్లాలని లేదు, కానీ కాలం యొక్క గుర్రం రాజును కూడా వదిలేసి వెళ్తుంది. ఎలా అయితే సమయం వృధా చేయడం ఒక ఎడిక్షనో, అలానే సమయాన్ని కంట్రోల్ చేయడం కూడా ఒక మంచి ఎడిక్షన్ అవ్వచ్చు. మత్తు కావాలంటే కష్టంలో మత్తు వెతుక్కోండి. అనారోగ్యం కూడా విజయంలా అనిపిస్తుంది. నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఏంటి మీరు ఫేస్బుక్, షార్ట్స్, రీల్స్, టిక్ టాక్, స్నాప్చాట్, వాట్సాప్ ఇవన్నీ యాప్స్ యూజ్ చేయడానికి మీరు డబ్బులు ఇస్తారా? ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎంత డబ్బు పెట్టి వీటిని యూజ్ చేస్తారు? ఇవన్నీ యాప్స్ యూజ్ చేయడానికి నెలకి $1000 అవుతాయి అనుకోండి. అప్పుడు కూడా చాలా మంది యూజ్ చేస్తారు. $3000 కొంచెం తగ్గిపోతారు. $10,000 ఇవ్వాల్సి వస్తే కొంతమంది అప్పుడు కూడా ఇస్తారు. ఒకవేళ అదే ఛార్జ్ 20,000, 30,000 చేస్తే మేబీ కామన్ పీపుల్ ఎవరు సోషల్ మీడియాని యూజ్ చేయరు. కానీ తెలిసి తెలియక మీరు ఇంతకంటే ఎక్కువ పే చేస్తున్నారు కదా. టైం ఒక కరెన్సీ. రోజుకు 6 గంటలు పనిచేసి ఎవరైనా $30,000 సంపాదిస్తే సాటర్డే సండే ఆఫ్ పెడితే తన 1 గంట వాల్యూ క్యాలిక్యులేషన్ ప్రకారం $227 అవుతుంది. ఒకవేళ ప్రతిరోజు 5 గంటలు వేస్ట్ చేస్తే $1135. మంత్లీ $34,050. లెక్క కేవలం డబ్బుకు మాత్రమే ఉండదు, అటెన్షన్ అండ్ టైం కూడా ఉంటుంది. ఆలోచించండి, ఎవరైనా వర్క్ ని బెటర్ చేసుకోవడానికి రోజుకు 3 గంటలు ఇస్తే ఏంటి తన ప్రైస్ 6 నెలల తర్వాత కూడా సేమ్ ఉంటుందా? కానీ అదే 3 గంటలు నెట్ఫ్లిక్స్ కి ఇస్తూ ఉంటే అండ్ వీళ్ళు నెలకి కేవలం $199 కడుతున్నాను ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది $199 కాదు, 3 గంటలు అంటే $681 పర్ డే. నెలకి $20,430. టైం ఒక కరెన్సీ. ఎస్, ఎప్పుడో ఏదో ఒక మూవీ చూసారు, అర్థమైంది, నేను కూడా చూస్తా. ఎంటర్టైన్మెంట్ కి టైం ఇవ్వడం మంచి విషయమే, కానీ ఎఫోర్డ్ చేయలేనంత టైం ఇవ్వడం మంచి విషయం కాదు. ఒకవేళ మీరు రోజు 5 గంటలు పెట్టి నెలకి $34,000 ఎఫోర్డ్ చేయగలిగితే దెన్ గో అహెడ్. బట్ ఏం జరుగుతుంది? ఒకవేళ వారెన్ బఫెట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒకరు $1,500 ఆన్లైన్ లో ఒక ప్రోడక్ట్ అమ్ముతారు. నేను ఆ షాప్ లో $1,200 తెస్తా, నేను $300 సేవ్ చేశాను మీరు అంటారు. కానీ 2 గంటలు వెళ్లి రావడానికి $445 టైం ని వేస్ట్ చేశారు. దాని సంగతి ఏంటి? మీరు అనొచ్చు, బ్రో అసలు ఎంజాయ్ చేయకూడదా అని. ఎస్, చేయకూడదు. మీరు ఎంజాయ్మెంట్ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ బ్రోక్, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వలేదు అంటే మీరు ఇంత టూ మచ్ ఎంజాయ్మెంట్ ని ఎఫోర్డ్ చేయలేరు. ఇక ముందు నేను చెప్పేది భరించగలిగితేనే వినండి. ఇండియాలో 75 కోట్ల మంది యంగ్స్టర్స్ ఉన్నారు. అందరి ఏజ్ 25 సంవత్సరాల కంటే తక్కువే. ఒకవేళ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ వాళ్ళైతే ఏమవుతుందో అర్థం చేసుకోండి. జూలియస్ కేసర్ చెప్పారు, ఒకవేళ ఏ దేశాన్ని అయినా నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న యంగ్స్టర్స్ కి ఎంటర్టైన్మెంట్ అండ్ చీప్ ప్లెజర్ లో పడేయండి. మనం ఈ రెండిట్లో చాలా ముందుకు వెళ్తున్నాం. డాక్టర్ ఇస్రార్ అహ్మద్ చెప్పారు, ఏదైనా ఒక సమాజాన్ని నాశనం చేయాలనుకుంటే వారిలో సిగ్గులేని తనాన్ని అండ్ కామాన్ని కామన్ చేయండి. ఎంటర్టైన్మెంట్ యొక్క ఇంత కంటెంట్ ముందు భూమి మీద ఎప్పుడూ లేదు. రోమన్ కంట్రీ వాళ్ళ మనుషుల్ని మిస్గైడ్ చేయడానికి, కన్ఫ్యూజ్ చేసి ఉంచడానికి ఏం ఓపెన్ చేశారు తెలుసా? ఎంటర్టైన్మెంట్ కోసం సర్కస్. ఒకవేళ జనాలకి కేవలం ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ దొరికితే వాళ్ళు గవర్నమెంట్ అండ్ సొసైటీలో జరిగే పెద్ద ఇష్యూస్ గురించి పట్టించుకోరు. ఈ రోజు అదే సర్కస్ మనకి మీడియా చూపిస్తుంది. దానివల్ల మీ దృష్టి
పొల్యూషన్, ట్యాక్స్, జీడిపి వాటి నుంచి తప్పింది. ఈ రోజు అదే సర్కస్ సోషల్ మీడియా ఇంకా ఓటీటీ ద్వారా దొరుకుతుంది. నేను సర్కస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కి అగేన్స్ట్ ఏం కాదు. ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చినట్టుంటే ఓకే, కానీ ఎంటర్టైన్మెంట్ మీ వీక్నెస్ అయితే లేదా దానివల్ల మీరు రియల్ వరల్డ్ నుండి డైవర్ట్ అవుతూ ఉంటే అప్పుడు కరెక్ట్ కాదు. నిజమైన ప్రపంచం నుండి కొంత సమయం వరకు ఎస్కేప్ అవ్వడం ఓకే ఎంటర్టైన్మెంట్ కోసం, కానీ జీవితం మొత్తం అదే మత్తులో ఉంటే ఈ 75 కోట్ల మంది దృష్టి ఎటు వెళ్తుంది? రోజులో 1-2 గంటల ఎంజాయ్మెంట్ కి ఇచ్చినా దాని తర్వాత కూడా ఎంత సమయం ఉంది? సో టైం ని ఎలా కంట్రోల్ చేయాలి వినడానికి సిద్ధంగా ఉన్నారా? రండి. ఇప్పటి వరకు 100 ప్రొడక్టివ్ హ్యాక్స్ వచ్చాయి, కానీ హార్వర్డ్ ఈ 100 హ్యాక్స్ పై స్టడీ చేసిన తర్వాత వీటిని మీరు యూజ్ చేసి తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతారు. టైం అనే గుర్రంపై స్వారీ చేయడానికి 100 మార్గాలపై స్టడీ చేసిన తర్వాత అన్నిటికంటే సమర్థవంతమైన ప్రొడక్టివిటీ హ్యాక్ ఏంటో తెలిసింది. టైం బాక్సింగ్ టెక్నిక్. భూమి మీద ఉన్న ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ దీన్ని యూజ్ చేస్తారు. వారానికి 100 గంటలు 120 గంటలు పనిచేసే ఎలాన్ మస్క్ ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్ ని రన్ చేస్తున్నాడో అది ఈ ఫార్ములా వల్లే. డానియల్ మార్క్విట్స్ రాస్తారు, టు డూ లిస్ట్ చేయడం ఆపేయండి, వర్క్ కి ఒక పెద్ద లిస్ట్ ని చేయడం ఆపేయండి. ఎందుకంటే ఒక పెద్ద లిస్ట్ ని చూసిన తర్వాత మీ చాయిసెస్ పెరుగుతాయి. మీరు కన్ఫ్యూజ్ ఉంటారు ముందు ఏం చేయాలని. సపోజ్ మీ ముందు 2 పనులు ఉన్నాయి, ఒకటి 3 నిమిషాలది, ఇంకోటి 30 నిమిషాలది. ఫస్ట్ 3 నిమిషాలు వర్క్ చేయాలనుకుంటారు, 30 నిమిషాలది లాస్ట్ లో చేస్తారు. కొన్నిసార్లు 30 నిమిషాలది అన్నిటికంటే హై ఎనర్జీతో చేయాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ యొక్క ప్రయారిటీ మీ డే ఎనర్జీ అకార్డింగ్ ఉండదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రయారిటీ లిస్ట్ యొక్క గోల్ అర్థం కాదు, కాంటెక్స్ట్ అర్థం అవ్వదు, పర్పస్ అర్థం అవ్వదు. జస్ట్ లిస్ట్ ని కంప్లీట్ చేస్తున్నామా అంటే అది కూడా క్లియర్ గా ఉండదు. అందుకే టైం బాక్సింగ్ ఈజ్ పవర్ఫుల్. ప్రతి పని రాయకండి, ప్రతి పని టైం తో పాటు ప్యాక్ చేయండి. టైం ఎవరికి దొరకదు, టైం ని వర్క్ తో పాటు ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిటికంటే ఎక్కువ టైం ఇక్కడే వేస్ట్ అవుతుంది, ఎందుకంటే మీకు తెలీదు మీ టైం ని ఎక్కడ పెట్టాలి అని. గోల్ డిసైడెడ్ గా ఉండదు, లక్ష్యం డిసైడెడ్ గా ఉండదు. మీ గోల్ స్మార్ట్ గా ఉండాలి. SMART. S అంటే స్పెసిఫిక్, లైక్ ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలని గోల్ ఉంది, కానీ స్పెసిఫిక్ ఏంటంటే ఢిల్లీ వెళ్ళాలా లేక గోవా వెళ్ళాలా అని. ఇంకా స్పెసిఫిక్ ఏంటంటే గోవాలో ఎక్కడెక్కడికి వెళ్ళాలి. గోల్ స్పెసిఫిక్ ఉండడం ద్వారా టైం కి అక్కడికి వెళ్తారు. సెకండ్, మెజరబుల్. మీరు చేయాల్సిన పని ఎన్ని గంటల ప్రాసెస్, రోజు ఎన్ని గంటలు చేస్తారు, అది ఎన్ని రోజుల ప్రాసెస్, ఈ పూర్తి ప్రాసెస్ మీకు తెలిసి ఉండాలి. ఆలోచించండి, 10 GB ఫైల్ లాస్ట్ 2 గంటలుగా డౌన్లోడ్ అవుతూనే ఉంది, మీకు ప్రాసెస్ బయటికి కనబడడం లేదు, ఇంకా ఎంత టైం పడుతుంది అని. మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది కదా. టైం అండ్ ప్రోగ్రెస్ చూపించడం వల్ల రిలీఫ్ దొరుకుతుంది. ఏ పని అయినా ఎంత టైం పడుతుందని ముందే మెజర్ చేసుకోవడం ద్వారా ఆ పని అంతే టైంలో అయిపోతుంది. ఎగ్జాంపుల్, మీరు ఎలా అనుకున్నారు నేను 1 గంటలో ఇది చేయాలి అని, మీరు దాన్ని 1 గంటలో చేసేస్తారు. కానీ సెకండ్, జస్ట్ నేను ఇది చేయాలి అనుకుంటే ఎంత టైంలో చేస్తారో మీకే తెలీదు. నెక్స్ట్, అచీవబుల్ గోల్. మీ లక్ష్యం ఎలా ఉండాలంటే అది ఆ టైంలో చేయడానికి సాధ్యమయ్యేలా ఉండాలి. నెలకి ₹1,00,000 సంపాదించే వారు చెప్తారు నాకు ఇప్పుడు ఫుల్ మోటివేషన్ ఉంది, నెక్స్ట్ మంత్ ₹1,00,00,000 సంపాదిస్తా అంటారు. ఇక్కడ ప్రాబ్లం ₹1,00,00,000 సంపాదించడంలో లేదు, ప్రాబ్లం టైం ఫ్రేమ్ లో ఉంది. ఏ లక్ష్యంకి అయితే టైం ఫిక్స్ చేశారో అది ఆ టైంలో అచీవబుల్ అయి ఉండాలి, ఏదో అద్భుతంలా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి రిలవెంట్. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మీరు ఏ పని చేసినా మీ వాల్యూ మీ ఇంట్రెస్ట్ తో కలవాలి. ఏదైతే మీకు జెన్యూన్లీ మ్యాటర్ అవుతుందో ఆ పని చేయడానికి మీరు ఎక్కువ ఆలోచించరు. ఎవరు టైం వేస్ట్ చేసుకోవాలనుకోరు, దాని అంతలో అదే అయిపోతుంది. ఎందుకంటే ఆ పని వాళ్ళకి రిలవెంట్ గా ఉండదు. సపోజ్ కుక్క కార్ వెనకాల పరిగెడుతుంటుంది, ఒకవేళ కార్ ఆగితే కుక్క కూడా మర్చిపోతుంది నేను దీని వెనక ఎందుకు పరిగెడుతున్నా అని. సేమ్ గోల్ తో పాటు అవుతుంది. ఒక రోజు గోల్ పెట్టుకున్నారు, 10 రోజులు వర్క్ చేశారు, మళ్ళీ ఇందులో నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. కానీ యార్ ఆల్రెడీ మీ 10 రోజులు అయితే నాశనం అయిపోయాయి కదా. లాస్ట్ లో ఇది వస్తుంది, T అంటే టైం బౌండ్. ఏ పనికైనా స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్ డేట్ అండ్ టైం తెలిసి ఉండాలి. ఆ పనికి ఎంత టైం కావాలో అంత సమయాన్ని మాత్రమే ఇవ్వండి. దానివల్ల మీరు మీ క్యాలెండర్ ని రూల్ చేస్తారు. అండ్ ఇక్కడే హెల్ప్ చేస్తుంది టైం బాక్సింగ్ టెక్నిక్. ఏ మనిషి అయితే తన ఇంట్లో గోడకున్న క్యాలెండర్ ని రూల్ చేయడో తను బయట ప్రపంచంలో కూడా రూల్ చేయలేడు. స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏదైతే తెలుసుకున్నారో టైం మేనేజ్మెంట్ పై ఇంతకన్నా బెస్ట్ వే మీకు దొరకదు. ఒకవేళ ఈ వీడియో వల్ల మీకు 1% అయినా ఇప్పటి నుంచి నేను టైం వేస్ట్ చేయకూడదు అని అనిపిస్తే సమయం అనే గుర్రాన్ని ఖాళీగా వెళ్ళనివ్వరు. ఇకపై వచ్చే పూర్తి రోజుని గంటని పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో ఈ విషయం కమెంట్ లో రాయకుండా వెళ్ళకండి. ఒకవేళ కింద హైప్ ఆప్షన్ వస్తే వీడియోని హైప్ చేయండి. అండ్ రెండోది, ఒకవేళ మీరు ఏదైనా ఒకసారి రాస్తే అది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరుగుతాయి. ఒకవేళ ఏం కమెంట్ చేయాలో అర్థం కాకపోతే మీరు ఇలా రాయొచ్చు, నేను వచ్చే 30 నిమిషాల వాల్యూని 30,000 కంటే ఎక్కువ చేస్తా. మొత్తం కమెంట్ బాక్స్ నిండిపోవాలి. మీ కమెంట్స్ వల్ల నేను నెక్స్ట్ వీడియోని ఇంకా పవర్ఫుల్ గా చేస్తా. సో దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.